వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన వ్యవహారంలో తెలుగు టీవీ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆ మధ్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఎంపీ విజయసాయిరెడ్డికి వివాహేతర సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున కొన్ని టీవీ ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. స్వయంగా బాధితురాలే ఆమె మీడియా ముందుకు వచ్చి మరి తన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి కాదు, విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధాలు లేవు అని స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ వ్యవహారాన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకున్న కొన్ని టీవీ ఛానళ్లు విజయసాయిరెడ్డిపై వరుసగా రోజుల తరబడి కథనాలు ప్రసారం చేశాయి, డిబేట్లు పెట్టాయి. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేసిన తర్వాత ఈ అంశాన్ని మరీ వ్యక్తిగతంగా తీసుకున్న కొందరు మీడియా పెద్దలు వరుసగా డిబేట్లు నడిపి విజయసాయిరెడ్డిని ఆయన ఖ్యాతిని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దీంతో విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన జరుగుతున్న ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఈ వ్యవహారాన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వదంతుల ఆధారంగానే విజయసాయిరెడ్డి పైన ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేశారు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి పరువుకు నష్టం కలిగించడంతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వెంటనే విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలన్నింటినీ తక్షణం తొలగించాలని 9 మీడియా ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఆదేశాలు అందుకున్న ప్రముఖ టీవీ ఛానల్లో ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, ఆర్టీవీలు కూడా ఉన్నాయి. వెంటనే విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన ఆ డిబేట్లకు సంబంధించి, ఆ కథనాలకు సంబంధించి మొత్తం వీడియోలన్నింటినీ తొలగించేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలని ఈ మీడియా ఛానళ్ళు ఎంతవరకు పాటిస్తాయి, వెంటనే ఈ వీడియోలన్నీ ఇప్పుడు తొలగిస్తారా లేదా అన్నదైతే చూడాలి. సో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలాంటి వీడియోలన్నీ ఆ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున వందల వీడియోలు అయితే పోస్ట్ చేశారు అంతా కొన్ని టీవీ ఛానళ్ళు రాజకీయ కోణంలోనే ఆయనకు వ్యతిరేకంగా. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు అయితే వాటన్నింటినీ పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. తొలగిస్తే విజయసాయిరెడ్డికి పెద్ద ఊరంటే ఢిల్లీ హైకోర్టే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మీడియా సంస్థలు కూడా ఇక తొలగించక తప్పని పరిస్థితి. ఈ వ్యవహారంలో కేవలం ఆమె అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త చేసిన ఆరోపణల ఆధారంగానే, ఇక ఎలాంటి ఆధారం లేకపోయినప్పటికీ ఆయన విజయసాయిరెడ్డితో తన భార్యకు సంబంధాలు ఉన్నాయి, ఆ బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి కాబోలు అంటూ అనుమానం వ్యక్తం చేసింది ఆలస్యం. ఇక మీడియా సంస్థలు తీర్మానాలు కూడా చేసేసి విజయసాయిరెడ్డి ఇదంతా చేశారంటూ వరుసగా కథనాలు నడిపారు. ఆమె మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇచ్చుకున్నా, ప్రాధేయపడినా, బాధపడినా కూడా విజయసాయిరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా యాక్చువల్లీ ఇలా టార్గెట్ అంతా ఆమె కాదు, శాంతి కాదు, విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి దాంతోపాటు గతంలో తెలుగుదేశం పార్టీ పెద్దల్ని, మీడియా సంస్థల్ని ఘాటుగా ట్విట్టర్లో ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి దాన్ని అలసగా చేసుకొని శాంతి భర్త చేసిన ఆరోపణల ఆధారంగా విజయసాయిరెడ్డిని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ వీడియోలన్నీ తొలగించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు అయితే ఆదేశించింది.